తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలోనే దొంగలు పడ్డారు. డే లైట్లోనే పట్ట పగలే సీసీ కెమెరాల సాక్షిగా 2021, 22, 23 దోచుకున్నారు. భక్తులు దేవుని మీద విశ్వాసంతో వారి కోరికలు నెరవేరడం, కొంతమంది పూర్తిగా సమర్పించుకుంటారు స్వామివారికి. మరి కొంతమంది విదేశీ భక్తులు డాలర్ల రూపంలో, బంగారం రూపంలో కూడా స్వామివారికి పరకామణిలో డబ్బు వేస్తూ ఉంటారు. వీటి మొత్తాన్ని రోజు వచ్చిన పరకామణిలో హుండీ ఆదాయం మొత్తాన్ని లెక్కించడానికి 70 మంది ఉద్యోగస్తుల్ని టీటీడీ నియమించింది. అయితే ఈ లెక్కించే సమయంలో డబ్బు, బంగారం, డాలర్లు, కాయిన్స్ అన్ని రకరకాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలు చుట్టుపక్కల మొత్తం పెట్టేసి అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టి లెక్కింపు జరుపుతారు. ఎందుకంటే వజ్రాలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అలాంటి వజ్రాలు నోట్లో వేసుకొని వెళ్ళిపోయే మూండ్ల కొడుకులు కూడా ఉన్నారు. అందువల్ల సీసీ కెమెరాలు 75 సీసీ కెమెరాలు పెట్టారు. 2021 నుంచి 23 దాకా కొంతమంది పరకామణిలో పనిచేసే ఉద్యోగులు డాలర్లు, బంగారం, వజ్రాలు సీసీ కెమెరాల సాక్షిగా మడతేసుకొని పెట్టుకొని వెళ్ళిపోయారు. సీసీ కెమెరాల విజువల్స్ని ప్రతి క్షణం పర్యవేక్షించాల్సిన విజిలెన్స్ ఏం చేస్తూ ఉంది? విజిలెన్స్కి కూడా తెలుసు ఈ విషయం. వైసీపీ నాయకుల అండదండలతో పరకామణి ఉద్యోగులు రెచ్చిపోయారు. విజిలెన్స్ అధికారుల్ని సీసీ కెమెరాల మీద నిఘా వేసి ఉంచవలసిన విజిలెన్స్ అధికారులు మొత్తాన్ని వైసీపీ నాయకులు లొంగదీసుకొని వారికి కూడా కొంత ముడుపులు చెల్లించి ఆ పరకామణిలో సొమ్ముని కాజేశారు కొంతమంది టీటీడీ ఉద్యోగులు. ఆ డబ్బుతో చెన్నైలో, తిరుపతిలో, చిత్తూరులో, తిరుపతి సమీప ప్రాంతాల్లో దాదాపుగా 100 కోట్ల రూపాయలతో ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ సీసీ కెమెరా విజువల్స్ ఆ ఉద్యోగికి చూపించి బెదిరించి కేసు నమోదు చేసి ఆ కేసుని లోక్ అదాలత్లో పెట్టించి చెట్టు కింద కేసు తీసుకొచ్చి కొట్టేయించారు. కేసు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగితే నిందితుడు ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి ఉన్నాడో ఏ మాత్రం శిక్ష పడకుండా అతన్ని కేసులో నుంచి బయటికి తీసుకొచ్చారు వైసీపీ అగ్రనేతలు. దీని వెనుక ఏం జరిగింది? ఎవరైతే పరకామణిలో సొమ్ము కాజేసిన ఉద్యోగి ఉన్నారో ఆ ఉద్యోగిని బెదిరించి అతను కొనుగోలు చేసిన విలువైన ఆస్తులన్నీ వైసీపీ కీలక నేతలు, టీటీడీలో అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారుల బినామీ పేర్ల మీద మార్పించుకున్నారు. అంటే అతని దగ్గర నుంచి మొత్తం ఆస్తులన్నీ గుంజేశారు. అతన్ని కేసులో నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు అతన్ని బెదిరించి. ఆ ఆస్తులు ఎప్పుడైతే వీళ్ళ బినామీల మీదకి పేర్ల మీదకి వచ్చేసాయో లోక్ అదాలత్లో పెట్టేసి అక్కడి పోలీసు ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తీవ్రమైన ఒత్తిడి కేసుని కొట్టేయించారు. తాజాగా విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. సహజంగా 2023లో, 22లో, 21లో రికార్డ్ అయిన విజువల్స్ బయటకు తీయాలన్నా కూడా చాలా కష్టమే. టీటీడీ అధికారులకి అందిన కీలకమైన సమాచారం మేరకు ఆ విజువల్స్ ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆ విజువల్స్ ఆధారంగా మరలా టీటీడీ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే లోక్ అదాలత్లో పెట్టి కేసును కొట్టివేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరలా కేసు రీఓపెన్ అయింది. తిరుమల పరకామణిలో దోచుకున్న సొమ్ము వైసీపీ కీలక నేతలకే కాకుండా తాడేపల్లి ప్యాలెస్లో పెద్దలకి కూడా అందాయి అని మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నాయి. స్వామివారి సొమ్ము తిన్నవాడు ఎవడో బాగుపడడు అంటూ ఉంటారు. మరి ఈ దరిద్రులు కోట్లు కాజేసి ఈ విధంగా తిరుగుతుంటే 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తేలిన తర్వాత కూడా చెట్టు కింద కేసు పెట్టి లోక్ అదాలత్లో పెట్టి కొట్టివేశారు అంటే అసలు ఈ దేశంలో న్యాయం జరుగుతుందా? తిరుమల స్వామివారికే జరగని న్యాయం ఇక సామాన్యుడికి ఏం జరుగుతుంది?
ఇప్పటికైనా హైకోర్టు సీరియస్ అయింది కాబట్టి ఈ కేసు మరలా వెలుగులోకి వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణగా ఆదేశించబోతా ఉంది. ఆ తర్వాత దీని వెనక ఉన్న పెద్దలు ఎవరు, అప్పటి ఉన్నతాధికారులు ధర్మ అని పేరు పెట్టుకున్న ఆ నాయకుడు ఎక్కడున్నాడు, స్వామివారి పేరుతో కొండని కొల్లగొట్టి ఇంట్లో క్రిస్టియానిటీ, కొండ మీదేమో హిందూ ధర్మం, వీధిలోనేమో పిసుకులాట. ఈ విధంగా ఒక 3 ధర్మాలు పాటిస్తూ టిటిడి చైర్మన్లుగా చేసి టిటిడి ఈఓలుగా పనిచేసిన నాటి పాలకులు రాబోయే కొద్ది రోజుల్లో జైలు పాలు కావడం తప్పదు. స్వామివారు కూడా వారికి తగిన శిక్ష విధిస్తారు అని ఆశిద్దాం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసు మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.